Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నేను పార్ట్ 1 వీడియోలో సెక్షన్ ఏ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడని వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో నేను సెక్షన్ బి గురించి చెప్తాను మొత్తం. ఓకేనా? సెక్షన్ ఏలో సీన్ ప్యాసేజ్ అండ్ అన్సీన్ ప్యాసేజ్ ఉండమని చెప్పాను. సో ఆ వీడియో చూడండి, ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు సెక్షన్ బి స్టార్ట్ చేస్తే ఓకేనా, సెకండ్ క్వశ్చన్లో ఏ అడుగుతాడు, బి అడుగుతాడు. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి రాయమంటాడండి. ఫస్ట్ ఏ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ ఏమి అడుగుతాడంటే రైట్ ఏ కంపోజిషన్ ప్యాసేజ్ ఆన్ టూరిజం. టూరిజం అంటే మీరు ప్లేసెస్కి వెళ్తారు కదా, టూర్స్కి. కొండగట్టు, వెమ్లవాడ, అయోధ్య అలా పెడతారు కదా టూరిస్ట్ ప్లేస్కి. టూరిజం గురించి రాయమంటుండు. ఫస్ట్ ఏం రాయాలంటే మనం ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి. ఓకేనా? 3 స్టెప్స్ ఇంపార్టెంట్, చూడండి. ఇంట్రడక్షన్ అంటే మెయిన్ ఐడియా. ఓకేనా? ఇంట్రొడక్షన్ అనేది మనం రాయాలి. అసలు ఈ పారాగ్రాఫ్ దేని గురించి, ఓకేనా, మీరు ఎక్కడికి విజిట్ చేశాడు, ఏంది టూరిజం, ఏంటి ప్లేస్, ఏంటి, ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. తర్వాత సెకండ్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ ఇట్ డీటెయిల్ అబౌట్ థీమ్. దాని యొక్క థీమ్ ఏంటి, ప్లేస్ యొక్క. ఇప్పుడు కొండగట్టు విజిట్ చేశారు కదా, ఆ కొండగట్టులో ఎవరు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ఎందుకు, ఎలా, దాని చరిత్ర కొద్దిగా రాయాలండి మీరు. ఎప్పుడు ఆవిర్భవించింది, అలా మీరు టూరిజం ప్లేస్కి పోతారు కదా, దాని గురించి రాయాలి. తర్వాత థర్డ్ స్టెప్ అనేది కన్క్లూజన్ రాయాలి. ఓకేనా? కన్క్లూజన్, ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ థీమ్, థర్డ్ స్టెప్ కన్క్లూజన్. ఓకేనా? నేను ఈ పీడిఎఫ్లో వీటి గురించి ఇచ్చాను, 2-3 ఇచ్చాను, టూరిజం ప్లేసెస్ ఎలా రాసుడు అనేది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి పీడిఎఫ్ ఎక్కడ ఉందనేది. ఇప్పుడు లేదా ఏ క్వశ్చన్ మీకు అర్థం కాలేదండి, రాలేదు, ఈ బి క్వశ్చన్ అనేది చూడండి. నాకు తెలిసి ఇక్కడ బి క్వశ్చన్ అనేది చాలా ఈజీ ఉంటుంది. బి ఏంటంటే బిల్డ్ ఏ కన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆన్ టూరిస్ట్ ప్లేస్. సేమ్ ఇదైనా ఒకటే, కానీ ఇది పారాగ్రాఫ్ వైజ్గా రాయాలి. ఇదేంటంటే కన్వర్సేషన్ని బిల్డ్ చేయాలి మీకును మీ మిత్రునికి మధ్య. ఏంది, ఒక టూరిస్ట్ ప్లేస్ తీసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ వెమ్లవాడ తీసుకొని కమ్యూనికేషన్ అంటే కన్వర్సేషన్ని స్టార్ట్ చేయాలి మీరు. ఓకేనా? మీకును మీ ఫ్రెండ్కి మధ్యలో కన్వర్సేషన్ అన్నట్టు ఒక ప్లేస్ గురించి. ఓకేనా? నేను ఈ పీడిఎఫ్లో ఇచ్చాను కొన్ని ప్లేసెస్ బిట్వీన్ కన్వర్సేషన్ అనేవి, అవి చూసుకోండి. ఈ బీ క్వశ్చన్ అనేది ఈజీగా ఉంటుంది, బీ క్వశ్చన్ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను ఇచ్చానండి పీడిఎఫ్లో, డౌన్లోడ్ చేసుకోండి, నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు థర్డ్ బిట్లో ఏ క్వశ్చన్ ఏంటిది, ఏ క్వశ్చన్ను బి క్వశ్చన్ అడుగుతాడు, అందులో ఒకటి రాయాలి మనం. ఫస్ట్ ఏ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఏ ట్రావెలాగ్ ఆన్ ఏ ప్లేస్ యూ హ్యావ్ విజిటెడ్ రీసెంట్లీ. రైట్ ఏ ట్రావెలాగ్, ఈ ప్లేస్ గురించి రాయాలండి. ఓకేనా? మీరు ఒక ప్లేస్ని విజిట్ చేశారు. ఇప్పుడు గోల్కొండ ఒక ప్లేస్ కాబట్టి అది విజిట్ చేశారు. లేదా తాజ్మహల్, ఓకేనా, అది ప్లేస్ విజిట్ చేశారు. దాని గురించి ట్రావెలాగ్ అంటే మీకు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్. ఓకేనా? మీ ఎక్స్పీరియన్స్ రాయాలి. ఎలా ఉంది ఆ ప్లేసు, అక్కడ ఏం బ్యూటిఫుల్ ఉన్నాయి, అవన్నీ ఈ ట్రావెలాగ్లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ పీడిఎఫ్లో ఇచ్చానండి నేను కొన్ని ట్రావెలాగ్స్, చూసుకోండి. లేదా నీకు ఏ క్వశ్చన్ అనేది అర్థం కాలేదు, రాలేదు మీకు. నెక్స్ట్ ఏంటంటే బి చూడండి. రైట్ ఏ స్టోరీ ఆన్ ది గివెన్ ఐడియా. ఒక ఐడియా అనేది ఇస్తాడు మనకు, ఆ ఐడియాని తీసుకొని కొన్ని వర్డ్స్ ఇస్తారండి, కొన్ని వర్డ్స్ అనేవి ఇస్తారు మనకు, ఎగ్జాంపుల్స్. ఆ వర్డ్స్ని మనం తీసుకొని స్టోరీగా కన్వర్ట్ చేయాలి. ఇది ఈజీగా ఉంటుంది, చూడండి బి క్వశ్చన్ అనేది. నేను ఇది 2023లో వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను, చూడండి. ఇక్కడ కింగ్ మైదాస్ గాడెసెస్ ఇన్ ఏ డ్రీమ్ హైఫెన్
వాట్ ఎవర్ ఈజ్ టచ్డ్ మస్ట్ బికమ్ గోల్డ్ ఐఫెన్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ టచ్డ్ ఈజ్ డాటర్ ఫైనల్లీ బికేమ్ గోల్డ్ హిమ్సెల్ఫ్. ఓకేనా, ఇది మీకు స్టోరీ గుర్తుందని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఒక కింగ్ అనేది ఒక గాడెస్కి డ్రీమ్ అడుగుతాడండి. డ్రీమ్లా ఏమని అడుగుతారు, నేను ఏది ముట్టుకున్నా గోల్డ్ అవ్వాలని కోరుకుంటాడు ఆయన కింగ్. అప్పుడు దేవత తదాస్త అంటే ఈయనకు అవన్నీ పవర్స్ వచ్చేస్తాయి కాబట్టి అన్నీ ముట్టుకుంటాడండి. గ్లాసు, యాపిల్ అవన్నీ గోల్డ్ అయిపోతాయి. తర్వాత తన డాటర్ వస్తుంది, డాటర్ని కూడా ఇలా చేయి మీద ముట్టుకుంటే వాళ్ళ డాటర్ కూడా గోల్డ్ అయిపోతుంది. ఆఖరికి కింగ్ కూడా ఇట్లా ముట్టుకున్న తర్వాత ఈయన కూడా గోల్డ్ అయిపోతాడు. ఇది స్టోరీ. ఇలా ఇస్తాడు. మనం స్టోరీని డెవలప్ చేసి ఇలా కన్వర్ట్ చేసి స్టోరీ అనేది రాయాలి. ఓకేనా, మీకు ఇష్టం అండి. మీకు ఈ వర్డ్స్లల్లా ఏ స్టోరీ అనిపిస్తే ఆ స్టోరీ రాసి రావండి, ఏం కాదు, మార్క్స్ అనేవి పడతాయి. ఇవి కూడా కొన్ని ఇచ్చాను నేను, చూసుకోండి. ఓకే, ఇవి నెక్స్ట్ ఎస్సేస్ అండి. ఈ ఎస్సేస్కి చెప్పే ముందు ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉందో అని చెప్తానండి. ఇప్పుడు పీడిఎఫ్ పార్ట్ 1 వీడియోది అండ్ పీడిఎఫ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోది, ఈ 2 పీడిఎఫ్లు అనేవి నా ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. మీకు ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలి అంటే మీరు మెంబర్షిప్లో జాయిన్ కావాలండి. ఓకేనా, మెంబర్షిప్లో జాయిన్ అయితేనే మీకు ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, చూసి వెళ్ళిపోకండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్. ఇప్పుడు 4th బిట్లో ఏంటి, ఎస్సేస్ కదా. మనకు 3 యూనిట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, ఏ క్వశ్చన్ అనేది యూనిట్ 1 నుంచి వస్తుంది, బి క్వశ్చన్ అనేది యూనిట్ 3 నుంచి వస్తుంది, యూనిట్ 2 నుంచి వస్తుంది, సి క్వశ్చన్ అనేది యూనిట్ 3 నుంచి వస్తుందండి. ఇందులో మనం ఎన్ని ఆన్సర్ చేయాలి, ఎనీ 2 ఆన్సర్, ఎనీ 2. ఈ 3 క్వశ్చన్ల నుంచి మనం ఎనీ 2 అంటే రెండింటికి మనకు సమాధానం రాయాలి. అంటే మీరు 3 యూనిట్లో ఏవైనా 2 యూనిట్లు ఈజీగా ఉన్నాయి నేర్చుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్లీ నేర్చుకుంటే ఈ 4th బిట్ అనేది మీరు అటెంప్ట్ చేయగలరు. ఓన్లీ 2 యూనిట్లు నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు అనోటేషన్స్. 5th బిట్ అనేది అనోటేషన్స్ అండి. అనోటేషన్స్ చూడండి, ఏ క్వశ్చన్ అనేది యూనిట్ 1 నుంచి వస్తుంది, బి క్వశ్చన్ అనేది యూనిట్ 1 నుంచి వస్తుంది, సి క్వశ్చన్ అనేది యూనిట్ 2, డి క్వశ్చన్ యూనిట్ 2, ఈ క్వశ్చన్ యూనిట్ 3, ఎఫ్ క్వశ్చన్ యూనిట్ 3. అంటే ఇక్కడ ఏంటంటే 6 ప్రశ్నలు ఇస్తాడండి 5th బిట్లో. 6 ప్రశ్నలు అంటే ఈచ్ యూనిట్ నుంచి 2 ప్రశ్నలు వస్తున్నాయి. చూడండి, మీరు గమనించండి. ఫస్ట్ ఐడెంటిఫై ప్లీజ్. ఇక్కడ ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఈ 6 ప్రశ్నల్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు రైట్ 6 క్వశ్చన్స్ దే విల్ గివ్, వీ హ్యావ్ టు రైట్ ఎనీ 4. ఓకేనా, ఎనీ 4 అనేది అటెంప్ట్ చేయాలండి. అటెంప్ట్ చేయాలి. ఈ 4 అనేది మనం 4 అటెంప్ట్ చేయాలంటే ఈచ్ యూనిట్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 2 క్వశ్చన్స్ అండి. మనం ఏవైనా 2 యూనిట్లు, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎనీ 2 యూనిట్స్ పర్ఫెక్ట్లీ. వీ విల్ అటెంప్ట్ దిస్ 5th బిట్ అండి. 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ 5th బిట్లో 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అటెంప్ట్ చేయగలం. అండ్ ఇక్కడ కూడా 2 యూనిట్స్ నేర్చుకుంటే ఈ 4th బిట్ కూడా కవర్ అవుతుంది. 4th బిట్ ఎస్ఏ నేర్చుకున్నారనుకోండి, ఎన్ని 2 యూనిట్స్ ఇది కవర్ అవుతుంది. ఈ అనోటేషన్స్ అనేవి స్టోరీ మీద డిపెండ్ అయ్యే ఉంటుందండి. మీకు స్టోరీ అర్థమైతే, ఎస్ఏలనే అర్థమైతే ఈ అనోటేషన్స్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు. అయితే ఏం చేయాలంటే మీరు ఏవైనా 2 యూనిట్లు తీసుకోండి, మీకు ఈజీగా ఉన్న యూనిట్, అర్థమైన యూనిట్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. 2 యూనిట్లు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఈ ఎస్ఏస్ రాసి మీరు కొద్దిగా సెక్షన్ ఏలో 2 బిట్లు గ్రామర్ పర్ఫెక్ట్గా రాసినా మీరు కంపల్సరీ పాస్ అవుతారు. ఇంగ్లీష్ అనేది టెన్షన్ పెట్టుకోవద్దు, ఈజీగా పాస్ కావచ్చు ఇంగ్లీషు. ఓకేనా, డోంట్ వరీ. ఇవి మీరు ఎస్ఏ ఉన్న అనోటేషన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నా నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే, అంటే మీకు యూజ్ అవుతుందంటేనే నేను చేస్తానండి. ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇదే నేను పీడిఎఫ్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చెప్పండి, ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.
ఓకేనా. నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, ఆ వీడియోని చెక్ చేయండి. మెంబర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, మీకు బెనిఫిట్స్ ఏంటి, ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు మెంబర్షిప్ అనేది తీసుకోండి ప్లీజ్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.